వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా వినుకొండ ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రభుత్వం చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గురువారం ప్రారంభించారు. స్థానిక ఐనవోలు పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీలో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. నసరావుపేట రోడ్డు, శివయ్య స్తూపం, కారంపూడి రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్దకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు మాట వినిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని తెలిపారు. గత వైసీపీ పాలనలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించిన యువతను సర్వనాశనం చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపిందని, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన ప్రజలు సహకరించాలని కోరారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. అనేక మంది యువత, విద్యార్థులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు, అనేక స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరి పోరాడాలని, మారక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని, మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని 100% ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవంతమైనందుకు కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారటం చాలా బాధాకరం. గత పాలకుల్లో ఉన్నప్పుడు యువత 1775 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశ నిస్పృహలతో. కారణం ఎవరు? గత పాలకులు కాదా? ఎక్కడ దేశంలో ఎక్కడ దొరికినా, గంజాయి ఎక్కడ దొరికినా, డ్రగ్స్ ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాలు ఏ రైతులు లాభసాటలేదు, రాష్ట్రంలో రైతులందరూ నష్టపోయారు. కానీ ఒక్క గంజాయి పండించినటువంటి రైతులు మాత్రం బాగుపడ్డారు. గంజాయి రైతులు ప్రోత్సహించినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని.